రేవంత్ సర్కార్ తన సంచలన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఏది ఒకటి బస్సుల్లో ఫ్రీ, అట్లాగే 200 యూనిట్లలో కరెంటు ఫ్రీ అన్నటువంటి పథకం ఇవాళ నుంచి అమలు చేస్తామన్నారు. ఇవాళనే దానికి సంబంధించి బాధ్యతాయుతంగానే అమలు చేసింది. ఈ రిసిప్ట్ అంటే కరెంటు ఇంటికి వచ్చి మీటర్లు వేసేటటువంటి వాళ్ళకి సంబంధించి తొలి బిల్లు ఇవి ప్రస్తుతం. అందులో చూస్తే ఒకటి ఏదైతే వీళ్ళకెవరికో 101 యూనిట్లు గాలిని కాబట్టి ఎనర్జీ ఛార్జెస్ 258 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జెస్ 17 రూపాయలు, కస్టమర్ ఛార్జెస్ 90 రూపాయలు, ఎలక్ట్రిసిటీ ₹4.56, టోటల్గా చూస్తే 371 రూపాయలు. అయితే గృహజ్యోతి సబ్సిడీ కింద 371 రూపాయలు కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ఈ మొత్తం 200 యూనిట్ లోపు ఉన్నటువంటి వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ అన్నటువంటి పథకాన్ని పర్ఫెక్ట్గా అమలు చేశారు. అయితే అందరికీ దక్కిందా లేదన్న తర్వాత తెలుసు. ముందైతే అమల్లోకి తీసుకొచ్చినందుకు అభినందించాలి.